ఆల్మోస్ట్ 1 year బ్యాక్ నా లైఫ్లో బిగ్గెస్ట్ రిస్క్ తీసుకున్నా. నా 50,000 జాబ్ వదిలేసి నా ప్యాషన్ కోసం వర్క్ చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు నేను చేసింది కరెక్ట్ ఆర్ రాంగ్ తెలియట్లేదు. అండ్ డిడ్ ఐ లూజ్ ఎవ్రీథింగ్ అనే డౌట్ వస్తుంది. దిస్ ఈజ్ మై స్టోరీ, ఏ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్స్, సాక్రిఫైసెస్ అండ్ రియాలిటీ. వీడియో చివరి వరకు చూడండి, మీకైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ వైజాగ్. ఇవాళ టాపిక్ అయితే అసలు నేను ఎప్పుడు ఊహించలేదు నేను ఇలాంటి టాపిక్ మీద ఒక బ్లాగ్ అయితే చేస్తానని. సో ఐ వాంటెడ్ టు సే దిస్ బికాస్ ఇట్స్ హార్డ్ టైమ్ అండ్ టఫ్ టైమ్ అండ్ యూ షుడ్ ఆల్సో నో దిస్ యాక్చువల్లీ. సో అందుకనే నేను ఈ బ్లాగ్ అయితే పెడుతున్నాను. స్టార్ట్ చేయాలంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేయాలి. నేను 3+ years డెవాప్స్ ఇంజనీర్ కింద ఎంఎన్సీ కంపెనీస్ లో అయితే వర్క్ చేశాను అనమాట. 2 MNC కంపెనీస్. ఆల్రెడీ కొంతమంది నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. చేస్తున్నప్పుడు ఏమైందంటే ప్రాసెస్ లో అంటే కరోనా అంటే ఆల్మోస్ట్ 2021 ఆ టైం నుండి రోబో టైప్ లో అయిపోయింది అనమాట. లైఫ్ ఏంటి, మార్నింగ్ లెగడం, తినడం, మళ్ళీ వర్క్ చేయడం, నైట్ పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లెగడం, వర్క్ చేయడం, తినడం, పడుకోవడం. సో సేమ్ డైలీ రొటీన్ లైఫ్ అయిపోవడం వల్ల నాకేంటంటే ఒక టైంలో ఫెడ్అప్ అయిపోయాను. అప్పుడు మా మదర్తో అన్నా అనమాట, మమ్మీ నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు కొద్దిగా ట్రావెల్ చేయాలని ఉంది, ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, ఎక్కడైనా బయటకు వెళ్ళాలని ఉందంటే వాళ్ళు యాక్చువల్గా షాక్లో ఉన్నారు, ఏంటి వీడు సడన్గా ఎలా అంటున్నాడు అని. అప్పుడు నాకు ఏంటంటే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలనేది ఆ కాన్సెప్ట్ అయితే అస్సలు లేదు. డేస్ పాస్ అయ్యే కొద్దీ ఏమైందంటే 22 స్టార్టింగ్లో అనుకుంటా నేనైతే ఇంకా నా మైండ్ని మార్చుకుని మెల్లిగా యూట్యూబ్ మీదకి అయితే వచ్చానమాట. దేని మీదైనా మనము ఎక్స్ప్లోర్ చేస్తూ వేరే వాళ్ళకి కూడా ఆ నాలెడ్జ్ని కొద్దిగా షేర్ చేద్దామని అనే ఆ థాట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నుండి యూట్యూబ్ స్టార్ట్ చేశాను, కొన్ని రోజులు వ్లాగ్స్ చేశాను. వ్లాగ్స్ చేస్తున్న తరుణంలో నేను మధ్యలో బైకింగ్ వ్లాగ్స్ అంటే ఫస్ట్ నుండి నాకు మోటో బ్లాగింగ్ మీదే ఉందన్నమాట. అంటే నేను ఎక్కువ తిరుగుతాను కదా, సో నా సోల్ హ్యాపీ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను మోటో బ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశాను. మధ్యలో నా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే కొనుక్కున్నాను. జాబ్ చేస్తూ కూడా ఎంతో కొంత సాటిస్ఫై అయినా అనమాట. ఓకే, ఒక లెవెల్కి వచ్చాము అండ్ నెక్స్ట్ ఇంకొక లెవెల్ ఉంది ఏంటంటే ఎక్స్ప్లోరింగ్. సో గ్యాప్ దొరికినప్పుడల్లా ఆఫీస్ లీవ్ పెట్టో లేకపోతే మధ్యలో ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళేవాడిని ట్రిప్స్కి. నాకు బాగా నచ్చింది ఆ ప్రాసెస్లో వెళ్తాం. ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చి ఒక టైంలో నాకేమనిపించిందంటే వి షుడ్ క్విట్ ది జాబ్. ప్లాన్ ఏమీ లేదు కానీ క్విట్ చేసేయాలి. నాకు క్విట్ చేద్దాం అనుకున్నప్పుడు వచ్చిన థాట్స్ మైండ్లో చాలా స్టబ్బన్గా ఉన్నాయన్నమాట. అంటే అలాగా స్టేబుల్ లైఫ్ ఉంది, హ్యాపీగా శాలరీ వస్తుంది, ఫిక్స్డ్ ఇన్కమ్, ప్రతి వీకెండ్స్ హ్యాపీగా హాలిడేస్ ఉన్నాయి అండ్ ఏ రిస్క్ లేదు ఇందులో. హ్యాపీగా వెళ్ళడం, రావడం, జాబ్ చేసుకోవడం, మంచి లైఫ్ అయితే ఉంది. అప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ నేను క్విట్ చేశాను. అప్పటికే నా ప్రాజెక్ట్ కూడా అయిపోవచ్చింది. సో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, లెట్ us ఫేస్ ఎనీథింగ్. 1 year అయితే గట్టిగా మనం కూర్చొని యూట్యూబ్ మీద ఫోకస్ చేద్దాము. లైఫ్లో ఏదో ఒక్కదాని మీద ఫోకస్ పెట్టాలి, రెండు ఒకసారి చేయకూడదు అనే చిన్న థాట్ మీద నేను ఏం చేశానంటే ఓకే క్విట్ చేసేద్దామని క్విట్ చేశాను. నాకు అప్పటికే 50,000 శాలరీ అనమాట పర్ మంత్ నాకు యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ అయితే చాలా చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ 1 yearలో నేను చాలా సఫర్ అయ్యాను. జాబ్ క్విట్ చేసి ఆఫీస్లో నుండి బయటికి వచ్చేటప్పుడు లిఫ్ట్ ఎక్కాను అనమాట. లిఫ్ట్లో కిందకి దిగేటప్పుడు నాకు సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ ఉంది కదా, ఆ మూవీలో ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చింది, డౌన్ అని అంటాడు అల్లు అర్జున్. సో అది కిందకి దిగేటప్పుడు లిఫ్ట్ అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది. అక్కడి నుండి మొత్తం అంతా కూడా కిందకే దిగాను అన్నట్టు ఒక సెంటెన్స్ ఉంటుంది అనమాట. అది నాకు అదే గుర్తొచ్చింది లిఫ్ట్లో దిగుతున్నంతసేపు. అది దిగాను, దిగిన తర్వాత బయటకు వచ్చాను, నా ఆఫీస్ ల్యాప్టాప్ సబ్మిట్ చేశాను అండ్ అక్కడి నుండి నా రూమ్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ రోజంతా నా థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే మనం చేస్తుంది కరెక్టా కాదా, మనం ఏ సైడ్ వెళ్తున్నాం, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏంటి అసలు మన గోల్ ఏంటి, మనం ఎందుకు ఇలా చేసాం, అన్నీ నాకు ఒకే సైడ్ ఒక ఫిలిం లాగా ఎలా నడుస్తున్నాయి. ఒక 8 kilometers 10 kilometers గచ్చిబౌలి నుండి లింగంపల్లి వరకు నేను నడుచుకుంటూ వెళ్ళాను. నాకే షాకింగ్ అనిపించింది ఆ రోజు ఈవినింగ్ వెళ్ళిన తర్వాత. అక్కడతో ఏదో మూవీ డైలాగ్ లో అన్ని కిందకి వచ్చేసాయి ఆటోమేటిక్ గా. అక్కడ నుండి రూమ్ కి నడుచుకుని వెళ్ళాను. తర్వాత మేలోనో ఎప్పుడో అక్కడ రూమ్ ఖాళీ చేసి నేను వైజాగ్ అయితే వచ్చాను. అదొక కింద బ్యాక్ స్టెప్. అక్కడి నుండి మొత్తం అంతా కూడా ఇప్పటి వరకు జర్నీ అంతా మన యూట్యూబ్లో అయితే ఉంది. మధ్యలో గ్యాప్ తీసుకుని నేనైతే యూట్యూబ్ బ్లాగ్స్ అయితే చేసేవాడిని. క్వాంటిటీ ఒకటే కాదు, మంచి క్వాలిటీ అండ్ కొద్దిగా సబ్స్క్రైబర్స్తో కొద్దిగా కమ్యూనిటీ బిల్డ్ చేసుకుందాం అనే థాట్ ప్రాసెస్లో వెళ్ళాను కాబట్టి నేను ఇలాంటివన్నీ చేయాల్సి వచ్చింది. కొద్దిగా టైం పట్టినా కూడా ఈ ప్రాసెస్లో నేను చాలా చాలా ఫేస్ చేశాను. ఒక స్టేబుల్ ఇన్కమ్ కానీ అండ్ చాలా రిస్కులు కానీ అండ్ ప్రెషర్ కానీ
డిప్రెషన్ కానీ ఇలాంటివన్నీ చాలా చాలా ఫేస్ చేయాలి. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు చాలా మంది ఉన్నారు బయట. సో వాళ్ళందరి కోసం ఈ వ్లాగ్ అయితే డెడికేట్ చేస్తున్నాను. నేను ఈ ఇయర్ చేసిన వ్లాగ్స్ లో చాలా మటుకి ఏంటంటే కొద్దిగా బయటికి వెళ్ళిన వ్లాగ్స్ ఉన్నాయి అనమాట, అంటే ట్రావెలింగ్ వ్లాగ్స్. వాటికి వెళ్ళడం వల్ల నాకైతే మనీ షార్టేజ్ వచ్చేసింది. ఎన్నేళ్ళు మన సంపాదించిన డబ్బులు ఉంటాయి ఉండవు కదా. సో నేను మా పేరెంట్స్ సపోర్ట్ కూడా తీసుకున్నాను, ఫైనాన్షియల్ గా చాలా సఫర్ అయ్యాను నేను. ఐ వాంటెడ్ టు సే లైక్ యూట్యూబ్ ఒక్కటే నమ్ముకొని రావద్దు, అదొకటి చెప్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ కొందరు ఉన్నారు, యూట్యూబ్ చేసేద్దాము, ఫాస్ట్ మనీ వచ్చేస్తాయి, మంచి గ్రోత్ ఉంటుంది, వ్యూస్ వస్తాయి, అది ఇది అనుకుని చాలా మంది వస్తారు. మోటో వ్లాగింగ్ చేద్దాం అనుకుని వచ్చే వాళ్ళకి ఇది డూ ఆర్ డై లాగా అనమాట. మీరు కంటిన్యూస్ గా ఓన్లీ బ్లాగ్స్ మీద చేద్దాం అనుకునేది అది చాలా చాలా తప్పు. రీసెంట్ గా ఒక లేడీది చూసాను అనమాట. ఆమె ఆల్మోస్ట్ ఒక 18 lakhs 16 lakhs స్పెండ్ చేశారంట మొత్తం కుకింగ్ కోసం సెటప్ చేసి ఇదంతా. నేను ఒకవేళ అది ఎక్కడైనా కనపడితే మీకు పెడతాను ఇప్పుడు బ్లాగ్ లో. సో స్పెండ్ చేసి ఆమెకు అసలు అమౌంట్ అసలు ఏమీ రాలేదంట, పాపం మానిటైజేషన్ కూడా అవ్వలేదంట ఆమెది. సో దానివల్ల ఆమె యూట్యూబ్ ఛానల్ అనేది తీసేసింది, మొత్తం వీడియోస్ డిలీట్ చేసి మొత్తం సెటప్ అంతా అమ్మేశారంట. మెయిన్ మిస్టేక్ ఆమె చేసింది ఏంటంటే గివ్ అప్ ఇచ్చేయడం. వన్స్ ఆ ఉద్దేశం వచ్చింది అంటే బ్రెయిన్ లో మనం ఏంటంటే కంటిన్యూ అయిపోవాలి, ఇంకా మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడం అనేది లేదు. ఒకవేళ ఉన్నా కూడా యూట్యూబ్ ఎప్పుడు క్లిక్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. ఆమె చేసిన మిస్టేక్ ఏంటంటే మొత్తం వీడియోస్ అనేది డిలీట్ చేసేయడం. అదే వీడియోస్ ఉండుంటే ఆమె ఇలా తీసేసిందని న్యూస్ సర్క్యులేట్ అయింది కదా. సో ఇప్పుడు ఆమెకి ఫేమస్ అయింది యాక్చువల్ చెప్పాలంటే, కానీ ఏంటి ఇన్ ఏ రాంగ్ వే. అదే వీడియోస్ ఉండుంటే ఎవరొకరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆమె యూట్యూబ్ వీడియోస్కి వెళ్ళి అన్ని వీడియోస్ చెక్ చేసేవారు కనీసం. దట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ హర్. యాక్చువల్గా హార్డ్ రియాలిటీ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు, స్టెబిలిటీ ఉండదు, అండ్ ప్రెషర్ అన్ని చోట్ల నుండి, బయట, ఇంట్లో, ఫ్రెండ్స్ దగ్గర, అందరి చేత ప్రెషర్ ఉంటది. అల్గారిథం తో మనం డైలీ మైండ్ లో బయట కూడా మనం కాన్స్టెంట్ గా ఏంటంటే ఒక చిన్న యుద్ధం చేయాలి అల్గారిథం తో. ఇలాంటివన్నీ కూడా మనం ఫేస్ చేయగలము అంటేనే మనమైతే యూట్యూబ్ కి రావాలి. మేము బిజినెస్ చేస్తామని చెప్పి జాబ్ అనేది క్విట్ చేసి బయటకు వచ్చేస్తారు. నేను చూసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేసింది రాంగ్ స్టెప్ అని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన కూడా ఉన్నారు. 1 year గ్యాప్ తీసుకుని మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోయారు. 1.5 year మీరు ఏంటంటే జాబ్ చేస్తూ మీ బిజినెస్ గురించి వెనకాల గ్రౌండ్ వర్క్ అయితే చేయాలన్నమాట. చేసిన తర్వాత ఓకే మీరు ఫిట్ అనుకున్నప్పుడే మీరు క్విట్ చేయాలి. డైరెక్ట్ గా ఇలా బయటకు వచ్చి బాధపడద్దు. నేను ఈ 1 year లో అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే నేను ఇంకొద్దిగా యూట్యూబ్ గురించి స్టడీ చేసి నేను దిగాల్సిందేమో. ఎందుకంటే ఇన్కమ్ పరంగా కానీ నా ప్రైమ్ టైం ఆల్మోస్ట్ 1 year ప్రైమ్ టైం అంటే ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 27-28 years, 28 నెక్స్ట్ వస్తుంది. సో ఈ ప్రైమ్ టైంని నేను వేస్ట్ చేసుకున్నానా లేదా అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ వస్తాయి మనకి. మెయిన్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ రియాక్షన్ అనమాట. మా పేరెంట్స్ కూడా చాలా షాక్ అయ్యారు, ఎందుకు వదిలేసి వచ్చేసాడు, మేబీ ఇంకా అక్కడే ఉండి నెక్స్ట్ ఇంకొక జాబ్ వెతుక్కుని అక్కడే ఏదైనా చెయ్యొచ్చు కదా, కొద్దిగా ఇంకా ప్యాకేజ్ పెరిగేది కదా ఇప్పుడు వచ్చేదానికన్నా. సో నేను వాళ్ళని కన్విన్స్ చేశాను అనమాట, ఓకే ఇలా ఉంటుంది బయట. సో ఐ వాంటెడ్ టు డూ ఫాలో మై ప్యాషన్, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఒక 1 year టైం ఇవ్వండి. అలా మాట్లాడి నేనైతే వాళ్ళని కొద్దిగా ఒప్పించాను. అయినా కూడా ఏంటంటే బయట నుండి ప్రెషర్ అనేది ఉంటుంది, చాలా ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి. ఏం చేస్తున్నాడు, సపోజ్ ఎవరైనా బయటికి వెళ్ళినా కూడా ఇలా అడుగుతూ ఉంటారు ఏం చేస్తున్నాడు. సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కేఎల్ రాహుల్ నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను. వాళ్ళ మదర్ కేఎల్ రాహుల్ని క్రికెట్ క్విట్ చేసి సప్లీస్ ఉన్నాయంట, సప్లీస్ రాసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు కదా అని సలహా ఇస్తారంట. సో చూడండి ఏంటంటే పేరెంట్స్ అనేది వాళ్ళ అబ్బాయిని ఆర్ అమ్మాయిని ఒక కంఫర్ట్ జోన్లో పెట్టడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఎక్కువ కష్టపడకూడదు, ఇలాంటి చిన్న చిన్న సింపుల్ లైఫ్ లీడ్ చేయాలి అనే థాట్స్లో వెళ్తారు. వాళ్ళ పరంగా వాళ్ళ ఐడియా కరెక్ట్, వాళ్ళు ఎప్పుడు తప్పని చెప్పలేము. మన పరంగా ఏంటంటే నీకు ఒక చిన్న సీడ్ అనేది నీ బ్రెయిన్ లో పడింది, ఓకే యూ షుడ్ డూ దిస్, నువ్వు ఇది ఫాలో అవుతే నీకు నీ ప్యాషన్ అది, నువ్వు అలా చేద్దాం అనుకున్నావు, లెట్ us see అనే ప్యాషన్ మీద వెళ్తున్నావు కాబట్టి యూ షుడ్ స్టార్ట్ ఫస్ట్. నేను ఒక 10 వీడియోస్ చేసినవి నేనేం మాట్లాడాను నాకే తెలియదు, కెమెరా మీద చూసి మాట్లాడాలంటేనే నాకు భయం. అలాంటిది నేను ఇప్పుడు ఇంతలాగా ఒక కెమెరా ముందు ఫేస్ చేసి మాట్లాడుతున్నానంటే బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. 3 years అవుతుంది నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి. నా ప్రీవియస్ వ్లాగ్స్ ఒకసారి చెక్ చేయండి, నా మొత్తం నేను ఎంత కష్టపడ్డాను, ఎంత తిరిగాను అనేది కూడా చూడొచ్చు మీరు ఈ వ్లాగ్స్. 3 years అయితే నేను కష్టపడ్డాను. నాకు ఎంత వచ్చింది అనే దానికన్నా నేను ఎంత నేర్చుకున్నాను, నేను ఎంత స్కిల్ నేర్చుకుని నేను దాన్ని మీకు ఎడిటింగ్ రూపంలో కానీ లేదా స్టోరీ టెల్లింగ్ లో కానీ ఇలాంటివి నేను ఎంత చెప్పగలుగుతున్నాను అనేది నేను అబ్జర్వ్ చేస్తూ వస్తున్నా. ఏదైనా అనుకుంటే కనుక స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడంలో తప్పు అయితే అస్సలు లేదు. ఇమాజిన్
27 ఇయర్స్ ఏజ్లో పెళ్ళి అవ్వలేదు, జాబ్ రాలేదు, సరైన సెటిల్మెంట్ లేదు. సో మీరు ఎలా ఫీల్ అవుతారో నాకైతే కింద కామెంట్ చేయండి. నా మైండ్ సెట్ వేరేలా ఉండేది. ఈ 1 ఇయర్ నుండి నా మైండ్ సెట్ చాలా చాలా చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్ నుండి ప్రెషర్ కానీ, ఫ్యామిలీ ప్రెషర్ కానీ, బయట వాళ్ళ ప్రెషర్ కానీ, ఇవన్నీ నువ్వు ఇప్పుడు తీసుకోగలగకపోతే ఇంకెప్పుడు తీసుకుంటావు అనే ఒక కాన్సెప్ట్ అయితే నాకు బాగా అర్థం చేసుకున్నాను, బాగా తీసుకోగలుగుతున్నాను ఇప్పుడు రీసెంట్గా. ఆఫ్టర్ 40 ఇయర్స్ ఇదే సేమ్ నేను ఇలా చేస్తే సపోజ్, సో అప్పుడు ఎలా ఉంటుంది, అండ్ ఇప్పుడే నేను ఈ 20sలోనే చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఒక చిన్న అవగాహన అయితే తెచ్చుకున్నాను. ఒక స్టేజ్లో నాకు నా మీదే అసలు డౌట్ వచ్చింది, నేను చేస్తుంది కరెక్టా కాదా అని. అప్పుడే మనకి మైండ్లో ఫ్లిక్ అవ్వాలి, ఎలాగా నీకు తట్టిన థాట్ వాళ్ళకి తట్టలేదు, సో అందుకనే నువ్వు ఇటు వచ్చావు. ఓకే, నువ్వు 1 ఇయర్ వేస్ట్ చేసావు, 2 ఇయర్స్ ప్రైమ్ టైం వేస్ట్ చేసినా పర్లేదు, కానీ నువ్వు చెయ్యాలనుకున్నది చేద్దాము అని ఫిక్స్ అవ్వాలి మైండ్ లో. అలా ఫిక్స్ అయితేనే నువ్వు ఎన్ని రోజులైనా డిప్రెషన్లు కానీ, లేకపోతే నీ థాట్ మార్చుకోవడం కానీ ఇలాంటివన్నీ జరగవు. లేదు అంటే ఎవరొకరు నీ మైండ్ లో నిన్ను ఎప్పుడు ఆన్ చేస్తూనే ఉంటారు, అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి. సో వాళ్ళెవరి మాటలు వినకుండా నీ టైం, నీ ప్రైమ్ టైం నువ్వు దేని మీద పెడదాం అనుకుంటున్నావు, కాన్స్టెంట్ దాని మీద చెయ్యాలి. మొన్న రీసెంట్గా ఇన్ఫోసిస్లో 400-700 మెంబర్స్ని, ఫ్రెషర్స్ని బయటికి తోసేశారు. ఒకటి పోయిందని చెప్పి వెంటనే హార్ట్కి తీసుకుని బాధపడిపోయి అలాంటివి చేయకూడదు. ఒక 1 ఇయర్ లేట్ అయినా పర్లేదు, మంచిగా స్కిల్ నేర్చుకుని వన్స్ వాళ్ళు క్రాక్ చేయగలిగితే దీనికన్నా తోపు లాంటి జాబ్ వస్తుంది. కెరియర్ రీస్టార్ట్ చేయడానికి నేను టిప్స్ అయితే చెప్తాను. పెద్దగా ఏదో కష్టపడవసరం లేదు, మనకు వచ్చిన స్కిల్ని జస్ట్ బ్రషప్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు నాది తీసుకుంటే నేను 1 ఇయర్ గ్యాప్ ఉంది. ఐటీ ఫీల్డ్లో 1 ఇయర్ అంటే పెద్ద గ్యాపే కాదు, 1-2 ఇయర్స్ గ్యాపే కాదు. మినిమం మీకు స్కిల్ వచ్చి ఉంటే వాళ్ళు తీసుకుంటారు, అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను. మంచి రెజ్యూమ్ తయారు చేసుకుని ఆ రెజ్యూమ్లో మీకు ఏమేమి వచ్చాయో ఓన్లీ అవే పెట్టి, రానివి అసలు మెన్షన్ చేయొద్దు, ఓన్లీ వచ్చినవి మాత్రమే మీరు పెట్టుకోండి. మనం ఎంత భయపడితే అంత పక్కన వాళ్ళు మనల్ని టార్చర్ చేస్తారు. ఎప్పుడైనా సరే మనము భయపడకుండా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. బిఫోర్ 25, ఆఫ్టర్ 25 అనేది గుర్తుంచుకోండి. 30 తర్వాత ఏంటంటే మీరు మొత్తం సేవింగ్ ఉండాలి అండ్ లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫైనల్గా నేను ఫెయిల్ అయ్యానా అంటే నో, నెవర్. ఆ థాట్ కూడా ఎప్పుడు రానివ్వలేదు నేను. ఎందుకంటే ఈ 1 ఇయర్లో నేను చాలా లెర్న్ చేసుకున్నాను అండ్ చాలా గెయిన్ చేసుకున్నాను నాలెడ్జ్ కూడా. స్కిల్స్ పరంగా కూడా నేను ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉన్నాను. అది బయటికి మనము తెలియకపోవచ్చు, వ్లాగ్స్లో మనం చూపించకపోవచ్చు, లేకపోతే బయట ఎవరికి తెలియకపోవచ్చు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే వీడు ఏం చేయట్లేదు, వీడి ఖాళీగా ఉన్నాడు అంటారు. సో దట్స్ ద రాంగ్ పర్సెప్షన్ ఆఫ్ అదర్స్. మీరేం చేస్తున్నారు అనేది మీకు తెలుసు. జాగ్రత్తగా టైంని యూజ్ చేసుకోండి. ఈ టైం వెళ్ళిపోతే మళ్ళీ మనకైతే రాదు. యాటిట్యూడ్ ఉండాలి దేని మీద, నీకు నీ మీద యాటిట్యూడ్ ఉండాలి, బయట వాళ్ళ మీద కాదు. నువ్వు ఎంత నేర్చుకున్నావు, నువ్వు ఎంత స్కిల్ఫుల్గా మాట్లాడుతున్నావు, కమ్యూనికేషన్ ఎంత బాగా చేస్తున్నావు అనేది మ్యాటర్స్ అట్ ది లాస్ట్. ఇంకా మంచి బ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తాను. నా దగ్గర ఉన్న కంటెంట్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ బ్లాగ్లో నేనైతే నా యూట్యూబ్ ఇన్కమ్ అయితే రివీల్ చేయబోతున్నాను. నేను 3 ఇయర్స్ నుండి చేసి ఎంత కష్టపడి చేసిన యూట్యూబ్ ఎంత సంపాదించాను అనేది కూడా నేనైతే క్లియర్గా చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్. అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి, జాబ్ చేయాలా, బిజినెస్ చేసుకోవాలా, ఆర్ యూట్యూబ్ మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోవాలా, లేకపోతే 2 ప్యారలల్గా చేసుకుని ఎంతో కొంత మీకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఒక దాని మీద ఫోకస్గా వెళ్ళాలా అనేది మీరు ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై, టేక్ కేర్, ఫిర్ మిలేంగే. సో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటనేది మీతో షేర్ చేశాను. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చేస్తూనే ఉంటాను. సో లెట్ us సీ. అంటే నేను ఇప్పుడు మొత్తం అంతా కన్వే చేయలేకపోయానేమో, ఫ్యూచర్లో ఇంకా మంచి వ్లాగ్స్తో వస్తాను. ఓకే, టేక్ కేర్, బై బై.